బర్త్డే ఫంక్షన్కి కానీ లేదా ఒక మ్యారేజ్ ఫంక్షన్కి కానీ వెళ్ళాలంటే మనము చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటాము, లేదా మనకి చాలా సంతోషంగా ఉంటుంది. కానీ దేవుడు చెప్తున్నాడు బైబిల్లో, నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట మేలు అని. మరి అట్లాంటి ఆదరణ కొడుక్కి లేదా ఒక ఇంట్లో ఏదైనా మరణం జరిగినప్పుడు వారి దగ్గరికి వెళ్ళి ఆ మనిషిని చూసి తన కుటుంబ సభ్యులకి ఆదరణకరంగా మనం మాట్లాడడం, ఆదరణకరంగా మన సహాయం మనం వారికి అందించగలగడం, లేదా అలాంటి స్థుతి కొడుకులు ఉన్నప్పుడు, ఆదరణ కొడుకులు ఉన్నప్పుడు, జ్ఞాపకార్థ కొడుకులు ఉన్నప్పుడు అక్కడ వారితో పాటు సమూహంగా కూడి దేవుని నామాన్ని మహిమపరచడం, దేవా ఈ ఆత్మ నీ దగ్గరకు చేర్చుకున్నామని చెప్పేసి ఆయన నామంలో ఆయనకు మహిమ చెల్లించడం, తన కుటుంబ సభ్యులకు ఆదరణగా అండగా ఉండడం అనేది మనకి నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే మేలని చెప్తున్నాడు. కనుక నువ్వు అలాగ చేస్తే అది నీకు మేలే తప్ప నీకు ఎటువంటి కీడు సంభవించదు, నీకు ఎటువంటి దరిద్రం పట్టదు. చాలామంది అనుకుంటారు కదా, చనిపోయిన వారి ఇంటికి వెళ్తే మనకు దరిద్రం వస్తుందేమో, మనకు కీడు వస్తుందేమో. కానీ దేవుడు అన్నాడు నీకు మేలు కలుగుతుందని దేవుడు చెప్తున్నాడు. కనుక మనము సంతోషానికే కాదు, దుఃఖపడుతున్న వారింటికి కూడా వెళ్ళి మనం ఆదరణకరంగా మనము జీవించాలి, వారికి ఆదరణకరంగా మనము బిహేవ్ చేయాలి. ఆమె